Yes, good evening, one and all. So, welcome back to our session. So, in the previous session, we have discussed about the introduction of chemical reaction and chemical equation, and which law will be useful in balancing a chemical equation, and on what factors we are concluding that whether chemical reaction has been taken place, and different types of reactions like exothermic reaction and endothermic reaction. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో తెలుసుకున్నాం. బట్ రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ the continuation topic of chemical equation and reaction. The continuation topic is about the topic of oxidation and reduction. Is very very important, and we are expecting this question in all kind of examinations. Okay, so the topic name is about oxidation and reduction. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి? సో ఇది జనరల్గా మనకి తెలియాల్సింది ఏంటంటే ఆక్సిడేషన్ అంటే అది కూడా ఒక కెమికల్ రియాక్షనే, రిడక్షన్ అంటే అది కూడా ఒక కెమికల్ రియాక్షనే. అయితే ఇక్కడ అందులో ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్కి ఆ సబ్స్టెన్స్ లేదా ఒక ఐటమ్ ఏదైతే ఉందో అది కనుక ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంటే, అంటే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్, అండ్ అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంటూ హైడ్రోజన్ని కనుక కోల్పోతే, అంటే రెండు చేయాలి పనులు. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఏ సబ్స్టెన్స్ కెన్ గెయిన్స్ ఆక్సిజన్ అండ్ లూజెస్ హైడ్రోజన్. ఆ రెండే రాసి ఉంచండి, గెయిన్స్ ఆక్సిజన్ అండ్ లూజెస్ హైడ్రోజన్. ఏ సబ్స్టెన్స్ అయితే ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంటూ హైడ్రోజన్ని కోల్పోతుందో, సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. ఆక్సీకరణం తెలుగులో. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ని గెయిన్ చేసుకోవడం, హైడ్రోజన్ని కోల్పోవడం, సింపుల్గా చెప్పాలంటే. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆక్సిడేషన్. దీనికి ఆపోజిట్లో రిడక్షన్. ఆక్సిడేషన్లో ఏం జరిగింది? ఆక్సిజన్ని గెయిన్ చేసుకున్నాం, హైడ్రోజన్ని లూజ్ చేసుకున్నాం. ఇక్కడేం జరుగుతుంది? హైడ్రోజన్ని గెయిన్ చేసుకుంటాం, ఆక్సిజన్ని లూజ్ అవుతుంది అనమాట. సో జస్ట్ రివర్స్ టు ఆక్సిడేషన్ ఈజ్ రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ a substance gains oxygen and loses hydrogen. It is said to be oxidation. And coming to reduction, it is a type of chemical reaction in which a substance can loses oxygen and gains hydrogen. That is about the reduction. అయితే ఇక్కడ ఏం ఫస్ట్ ఒకసారి ఆక్సిడేషన్లోకి వస్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకే. ఇప్పుడు డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ యాడ్ అవ్వాలి, అంటే ఆక్సిజన్ యాడ్ అవుతుందంటే హైడ్రోజన్ కోల్పోవాలి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో కాపర్, Cu అంటే కాపర్, Mg అంటే మెగ్నీషియం, H2 అంటే హైడ్రోజన్. ఈ మూడిటికి కూడా ఆక్సిజన్ యాడ్ అవుతుందా లేదా? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది యాడ్ అవుతూ అట్ ద సేమ్ టైం ఒకవేళ హైడ్రోజన్ కనుక ఉంటే అది రిమూవ్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ ఆక్సిజన్ అంటే ఏమవుతుంది? గెయిన్స్ ఆక్సిజన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సబ్స్టెన్స్ కూడా ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంటుంది. +O2 అంటే గెయిన్ చేసుకుంటుంది అనమాట. అలా గెయిన్ చేసుకున్న ప్రాసెస్నే ఆక్సిడేషన్. అంటే 2 molecules ఆఫ్ Cu + O2 2CuO. అంటే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ Cu అంటే కాపర్ అనే మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి, సో మెటల్ ప్లస్ ఆక్సిజన్, మెటల్ ఆక్సైడ్ ఫామ్ అయిందా లేదా? మెటల్ ఆక్సైడ్ అంటే ఏమవుతుందండి? మెటల్ ప్లస్ ఆక్సిజన్ ఆ రెండు కలిస్తే, అంటే ఒకవేళ మెటల్ కనుక ఆక్సిజన్తో కలిస్తే మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్, మెగ్నీషియం డయాక్సైడ్. అలా మీరు అబ్జర్వ్ చేస్తే సో కాపర్ ఆక్సిజన్ గెయిన్ చేసుకుంది, రియాక్ట్ అయింది, కాపర్ ఆక్సైడ్, మెగ్నీషియం డయాక్సైడ్ ఇలా ఫామ్ అవుతుంది చూసుకోండి. అవునా కదా? అంటే Cu 2Cu + O2 2CuO, అలాగే 2Mg + O2 2MgO, అలాగే 2H2 + O2 2H2O. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానిలో కూడా ఆక్సిజన్ గెయిన్ అయింది, అట్ ద సేమ్ టైం ఒకవేళ హైడ్రోజన్ కనుక ఉంటే అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆర్ లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ సెడ్ టు బి ఆక్సిడేషన్. జస్ట్ కమ్ టు ద రివర్స్. రిడక్షన్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఆక్సిజన్ గెయిన్ అయింది, అక్కడ ఆక్సిజన్ లూజ్ అయిపోవాలి. ఇక్కడ హైడ్రోజన్ లూజ్ అయింది, అక్కడ హైడ్రోజన్ గెయిన్ అవ్వాలి. అంటే గెయినింగ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ సెడ్ టు బి రిడక్షన్. అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఎ సబ్స్టెన్స్ గెయిన్స్ హైడ్రోజన్ అండ్ లూజెస్ ఆక్సిజన్. ఆక్సిజన్ లూజ్ అయిపోతూ హైడ్రోజన్ గెయిన్ చేసుకుంటే దాన్ని రిడక్షన్ అంటాం. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్ ZnO + C. ZnO అంటే జింక్ ఆక్సైడ్. అంటే జింక్ ఆక్సైడ్లో ఆక్సిజన్ ఉంది, అవునా కదా? ఇప్పుడు ఇది
కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు ఈ జింక్ ఆక్సైడ్ ఏమవ్వాలి, రిడక్షన్ అంటే అక్కడ ఏం చెప్పుకున్నాం, లూజెస్ ఆక్సిజన్. ఇక్కడ చూడండి రిడక్షన్లో ఏముంది మనకి, లూజెస్ ఆక్సిజన్ ఉందా లేదా, అంటే ఇప్పుడు జింక్ ఆక్సైడ్లో ఆక్సిజన్ లూజ్ అయిపోయి ఈ ఆక్సిజన్ ఎవరితో కలుస్తుంది, ఈ పక్కన ఉన్న కార్బన్తో కలిసి కార్బన్ మోనాక్సైడ్ కింద ఫామ్ అయ్యి ఈ జింక్ ఆక్సైడ్ కాస్త జింక్ కింద రెడ్యూస్ అయిపోయింది. అంటే రెడ్యూస్ అయిందా లేదా, రిడక్షన్ ఎలా జరిగింది, రిడక్షన్ ఎలా జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సైడ్ అంటే జింక్ ఆక్సైడ్లో ఆక్సిజన్ అన్నది లూజ్ అయిపోయి ఆ మెటల్ ఆక్సైడ్ కాస్త మెటల్ కింద కన్వర్ట్ అయిపోయింది. అంటే అది రెడ్యూస్ అయిందా లేదా, బై ఎలాగా, లూజింగ్ ఆక్సిజన్. అంటే జింక్ ఆక్సైడ్ అంటే ZnO ప్లస్ సి గివ్స్ రైజ్ టు ఈ ZnOలో ఈ ఓ వచ్చి పక్కనున్న సితో రియాక్ట్ అయ్యి CO కింద ఫామ్ అయిపోయి ZnO కాస్త రెడ్యూస్ అయ్యి Zn కింద మారింది అనమాట. అంటే దాన్ని అంటే రిడక్షన్ అయిందా లేదా, రెడ్యూస్ అయింది కాబట్టి. సో సెకండ్ ఎగ్జాంపుల్ 2CuO అంటే Cu అంటే కాపర్ అని చెప్పాను. సో Cu ప్లస్ ఆక్సైడ్ అంటే క్యూప్రిక్ ఆక్సైడ్ అంటే కాపర్ యొక్క ఆక్సైడ్ అనమాట. సో ఇది కూడా ఆక్సిజన్ కోల్పోవాలి అంటే 2CuO ఎలా స్ప్లిట్ అయింది, 2Cu ప్లస్ O2. ఇందాక జస్ట్ దీనికి ఆపోజిట్ రియాక్షన్ చూసుకోండి. సో 2CuO కాస్త అంటే 2CuO అంటే క్యూప్రిక్ ఆక్సైడ్ అంటే కాపర్ యొక్క ఆక్సైడ్ అనమాట. అది రెడ్యూస్ అవ్వాలంటే ఏంటి, అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ లూజ్ అయిపోవాలి. అంటే CuOలో O అనేది రెడ్యూస్ అయిపోయి సెపరేట్ అయిపోయింది చూసుకోండి. సో 2Cu ప్లస్ O2 అంటే ప్రతి దానిలో కూడా ఈ మెటల్ ఆక్సైడ్లో ఆక్సైడ్ పక్కకు వచ్చేసి అది మెటల్ కింద ఉండిపోతుంది అనమాట. దాన్నే మనం రెడ్యూసింగ్ లేదా రిడక్షన్ అని చెప్తాం అనమాట. సో ఫైనల్గా మనం ఏం చెప్తాం అంటే ఆక్సిడేషన్ అంటే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. అదే రిడక్షన్ అంటే గెయినింగ్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ టు షో దట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఆక్సిడేషన్లో ఆక్సిజన్ యాడ్ అవ్వాలి, చూసుకోండి ఇక్కడ ప్రతి దానికి యాడ్ అయింది. రిడక్షన్లో ఉన్న ఆక్సిజన్ వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మీరు అర్థం జింక్ ఆక్సైడ్, క్యూప్రిక్ ఆక్సైడ్, అలాగే ఇక్కడ CuO ప్లస్ H2 ఇక్కడ కూడా ఆక్సిజన్ వెళ్ళిపోయి హైడ్రోజన్తో రియాక్ట్ అయిపోయింది చూసుకోండి. CuO అంటే Cu అంటే కాపర్ అని చెప్పాం. అంటే క్యూప్రిక్ ఆక్సైడ్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు ఈ క్యూప్రిక్ ఆక్సైడ్ ఉన్నటువంటి ఆక్సిజన్ ఏమవ్వాలి, లూజ్ అయిపోవాలి బై ద ప్రాపర్టీ ఆఫ్ రిడక్షన్. ఈ ఆక్సిజన్ వచ్చి ఇక్కడ హైడ్రోజన్తో కలిసి వాటర్ కింద ఫామ్ అయిపోయి ఈ CuO కాస్త CuO కాస్త ఇక్కడ Cu కింద, ZnO కాస్త Z కింద రెడ్యూస్ అయిపోయి లేదా అంటే మెటల్ ఆక్సైడ్ అన్నది మెటల్ కింద రెడ్యూస్ అయిపోతుంది అనమాట. దాన్ని మనం రిడక్షన్ బై బేసింగ్ అపాన్ ఆర్ బై లూజింగ్ ఆఫ్ ద ఆక్సిజన్ ఈజ్ సెట్ టు బి రిడక్షన్. సో దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. అలాగే ప్రీవియస్ వీడియో క్లాసెస్లో మనం ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ కూడా చూసాం. సో ఆ వీడియో క్లాసు ఈ టాపిక్ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజియర్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద upcoming examination. So in the next session we shall be discussing about the topic of corrosion and rancidity. Okay, rancidity అంటే ఏంటి, corrosion అంటే ఏంటి అని మనం నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.